యూట్యూబ్లో 2 వీడియోలు బీకేస్తే సిద్ధాంతం అశాస్త్రీయం అయిపోతుంది. ఈ మధ్య నా మీద మన డైట్ పుట్టినప్పటి నుంచి ఉద్దేశపూర్వకంగా నా మీద ఏడుస్తూ వచ్చి అబద్ధాల బురద జల్లుతా డాక్టర్లకి మందుల మాఫియాకి తొత్తుగా వ్యవహరించే ఒక ఛానల్. ఆ ఛానల్లో సెన్సేషన్ కోసం మామూలుగా మీకు తెలుసు కొన్ని పెంపుడు కుక్కలు పెంచుతూ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే కాంట్రవర్సీ కావాలి. ఖాళీగా ఉన్న టైంలో ఏంటంటే ఎవరినో ఒకరిని గిల్లటానికి కొన్ని పెంపుడు కుక్కలు కావాలి. అన్నీ అందరి మీద మొరగు వీళ్ళు తయారు చేస్తారు. మీకు తెలుసు వీళ్ళందరూ ఎవరో మీకు తెలుసు, నేను పేర్లు చెప్పవసరం లేదు. వీళ్ళు ఏంటంటే ఖాళీగా ఉన్నప్పుడు కూర్చుని ఆ సెలబ్రిటీలను వీళ్ళు గిల్లుతారు. కొన్ని ఒక 20% మంచి విషయాలు ఉంటాయి వీళ్ళు, కానీ ఆ స్థాయితో ఆగిపోవాలి. కుక్క చేసే పని కుక్క చేయాలి, గాడి చేసే పని గాడి చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు నేను హెల్త్ గురించి చెప్తున్నాను. నా హెల్త్ ఒకటి చూసుకుంటా. నేను ఏమైనా సినిమాల గురించి కానీ, లేదా అమరావతి గురించి, లేదా శ్రీరెడ్డి గురించి, లేదా ఇంకోళ్ళ గురించి నా అమూల్య అభిప్రాయాలు ఎక్కడ చెప్పానా? ఎందుకు అసలు అయినా మీకు నేను హెల్త్ గురించి చెప్పినప్పుడు హెల్త్ గురించి కావాలి. అట్లనే కొంతమంది హేతువాదులు ఉంటారు. నీ సబ్జెక్టు హేతువాదం, శాస్త్ర పరిజ్ఞానానికి భిన్నమైంది ఏదైనా మనం మాట్లాడచ్చు. ప్రతి దాంట్లో దూరి సినిమా టికెట్ల దగ్గర నుంచి ప్రతి దాంట్లో దూరి ఏంటంటే ఏం లేదు. వీళ్ళు ఏమనుకుంటారంటే మేమేదో తోపులు లాగా అనుకుని ఏది పడితే కామెంట్లు చేస్తారు. నా వెంట 2 వీడియోలు ఎవరో ఛానల్ పెడితే ఒమిక్రైన వంకాయ అన్నది ఒకటి అంటే ఇంకేదోనంట 2 యూట్యూబ్ అంటే తీసేసిందంట. దానికి ఆ మేధావులు ఆ పెద్ద ఛానల్ వాళ్ళు వీళ్ళు చేసే ప్రచారం ఏంటంటే రామకృష్ణ గారి అశాస్త్రీయం నిర్ధారించుకుని తొలగించారంట. అలాగంటారా? ఓకే, అది అశాస్త్రీయం నిర్ధారించారు. మరి యూట్యూబ్ కొడతా అంటే వీఆర్కి కొన్ని లక్షల వీడియోలు, వేల వీడియోలు కనిపిస్తున్నాయి అక్కడ. అవన్నీ శాస్త్రం నిర్ధారించేశారా? అంటే 2 తీస్తారు, 2 అశాస్త్రీయం అంటే మిగిలిన శాస్త్రమేనా? ఎందుకురా ఈ మాత్రం బుర్ర లేకుండా మళ్ళీ మీరు హేతువాదులు, లేకపోతే మళ్ళీ పెద్ద ఛానల్ నడుపుతా మీరు చేస్తారు. ఇంక మనకు వచ్చినాయి 2 వీడియోలు తీస్తేనే తెల్లారినైతే యూట్యూబ్ కంప్లైంట్ ఎవడిస్తే వాడి మీద ముందు రిపోర్ట్ ఇస్తే ఆ వీడియోకి ఆ వార్నింగ్ ఇవ్వటం, దాని ప్రకారం చేస్తారు. 50 మంది చేతిలో ఉంటే రిపోర్ట్లు పెద్ద విషయమా? నేనే తలుచుకుంటే రిపోర్ట్లు పెట్టి కొట్టాలంటే నాకుండే మిలియన్ల మంది అబ్బాయిలను కనుక నేను ఏకీకృతం చేయదలుచుకుంటే మీ రిపోర్ట్లు మీ వీడియోలు ఒకటి ఉంటాయి. ఒక ఊరకొక్కలు చేసే పని నేను ఎప్పుడు చేయను. ధైర్యంగా ఎవరు చెప్పేది వాళ్ళు చెప్పాలి. సిద్ధాంతాన్ని దమ్ము ఉంటే సిద్ధాంతంతో ఎదుర్కోవాలి. ఏమీ అటు ఇటు కానీ 0.5 వేషాలు రా మీ కూర్చొని. నేను ఏమంటున్నాను, నాతో ఒక ఇబ్బంది ఉందనుకోండి, దమ్ము ఉంటారా అదే ఛానల్లో నీ ఇబ్బందులు ఏంటో చెప్పు, నేను ఓపెన్గా కూర్చుంటా. మధ్యలో మోడరేటర్లు ఉండి వాళ్ళని పెట్టి మాట్లాడతాం. టెస్ట్ మనల్ని పెట్టుకుని ఎవడ సిద్ధాంతం ఏంటో తేలుద్దాం. నా తేల్చేసి బయట పెట్టి ప్రజలు మేలు జరుగుతుంది కదా, సింపుల్. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. ఇప్పుడు నేను చైనాలో అవార్డు తీసుకొచ్చాను. ఆడు కూడా పొకోడిగాడు అంటాడు ఈ ఛానల్ రాసిన పెప్పుడు కుక్కకూడదు, అదేదో చైనా బండారం బయట పెడతా అంటాడు. ఒక సిగ్గు ఉందంటారా మీకు? ఒక హేతువాది ఎప్పుడు ఏం మాట్లాడాలి? బండారం అనే మాట ఎప్పుడు మాట్లాడాలి? నీ చేతిలో నిజంగా ఒక జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉండి, ఆ జెన్యూన్ ఇన్ఫర్మేషను నీ చేతిలో ఉండి రేపో మాపు ఎవిడెన్స్ బయట పెట్టిన రెడీగా ఉంటే అనాలి. నేను ఇప్పుడు చైనాలో అవార్డు తీసుకున్నా, అది కాదు బండారం అంటున్నావు నువ్వు. బండారం అనే మాట నువ్వు ఎలా వాడావు నీ చేతిలో ఇన్ఫర్మేషన్ లేకుండా? మరి 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ళ నుంచి ఏం పీకుతున్నావు? నేను 2018లో తీసుకున్నా, ఏం పీకావు? నిర్ధారణ చేసినాక ఏం మూసుకుని కూర్చున్నావు? నువ్వేం హేతువాదివి? నాతో పెట్టుకుంటే ఇది చేస్తారు. ఎవడరా నువ్వు? నీతో పెట్టుకున్నాడు. హేతువాది ఇప్పుడు నిజంతో పెట్టుకుంటాడు, అబద్ధం 2 ఉంటాయి. నేను ఒకప్పుడు హేతువాదిని. హేతువాదులు అంటే గొప్పవాళ్ళు ఉంటారు అనుకునేవాడిని. ఇప్పుడు అర్థమైంది. సమాజానికి ఆ ముసుగులో ఉన్న ఎంత చీడపురుగులో చూసిన తర్వాత అసహ్యం వేస్తుంది. వీళ్ళకంటే మతవాదులు చాలా నయం. మతవాది కూడా అంతే. మతవాది మామూలుగా ఉంటాడు, స్ట్రాంగ్గా ఉంటాడు. ఆడుండే నమ్మేదాన్ని గుడ్డిగా నమ్ముతాడు. వీళ్ళు అంతే. అలోపతి చెప్పిందంట, మీరు మందుల కంపెనీలు చెప్పినాయంటే అది సైన్స్. ఎవడరా మీకు చెప్పింది మందుల కంపెనీలు చెప్పిన సైన్స్ అని? మీరు సైన్స్ బ్రాండ్ వేసుకుంటే అయిపోతుందా? ఒక 50 మంది కలిపి ఒక కుక్కనే మేకను కుక్క అంటే మేక కుక్క మారిపోతాయా? మీరు చెప్పే అబద్ధ ప్రచారాల కాటికి ఒకడంటాడు మెడికల్ మాఫియా లేదంటాడు. లేదా లేకుండానే ఇన్ని విధ్వంసాలు చేయగలుగుతున్నారు వీళ్ళంతా. ఇవాళ అడ్వర్స్ డ్రగ్ ఎఫెక్ట్స్ కోసం ఎంతమంది చనిపోతున్నారు ప్రపంచంలో తెలుసా అంటారా మీకు? అసలు అడ్వర్స్ డ్రగ్ ఎఫెక్ట్స్ అంటే తెలుసా? ఎందుకు జరుగుతుంది ఇదంతా? మందులు వేసుకుంటే ఏం జరుగుతుంది తెలుసా? ఇవాళ డయాబెటిక్ రెటినోపతిలో ఎంతమంది కళ్ళు పోతున్నాయి, నెఫ్రోపతిలో కిడ్నీలు ఎంతమంది పోతున్నాయి, గ్యాంగ్రీన్లు ఎంతమంది తీస్తున్నారు, క్యాన్సర్ అంత ఆధునిక వైద్యం ఉంటే చోట క్యాన్సర్లు ఎంతమంది చచ్చిపోతున్నారు, కీమో రేడియేషన్ ధర వల్ల 10 ఏళ్ళలో చచ్చిపోయాడు, 6 నెలలకు ఎలా చచ్చిపోతున్నాడు? ఇవన్నీ తెలుసా మీకు? అంటే సైన్స్ పేరు చెప్తే చంపేసిన పర్లేదా? తగ్గించే సైన్సా, తగ్గించన్న సైన్సా? తగ్గించన్న సైన్స్ ఎలా అవుతుంది? యూట్యూబ్లో 2 వీడియోలు తీసాడంట వీడు కామెంట్లు. అరే మంచి అయినా చెడైనా తీస్తారా? కంప్లైంట్ ఎవడు కొడితే అది తీస్తారు. నీలాంటి పనికిమాలలో ఉండి ఒక రిపోర్ట్ అయితే తీస్తారు. 2 ఎవడో వీడియోలు తీస్తే అయిపోయా, మొత్తం తీసేచ్చు. నా అశాస్త్రీయం అయితే దమ్ము ఉంటే మీరంతా రిపోర్ట్ కొట్టి నా మొత్తం వీడియోలు తీర్చని చూస్తాను. చేతకాక దిగజారి ఛానళ్లలో ఇంటర్వ్యూలు చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కుని వాళ్ళ వీళ్ళ ఎద్దుని అడుక్కుంటే ఏం కర్మరా బాబు మీకు ఇవన్నీ. నేను ప్రజలకు అర్థం కావాలంటే ఇలాంటి సన్నాస గురించి మాట్లాడిన టైం వేస్ట్ చేసుకొని, కానీ కొంచెం ఏదో టాపిక్ రేజ్ అయినప్పుడు వాళ్ళకి ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం ఇది చెప్తున్నాను.
ఇది అలాంటి భ్రమల్లో వాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ ప్రపంచంలో మిగిలిన వాళ్ళందరూ అలా ఉండరు, తెలుసుకోండి.